హాయ్ అండి. ఈరోజు నేను కమ్మటి నెయ్యి అయితే తయారు చేస్తున్నాను. పాల మీద నుంచి వచ్చిన మేగడతో తయారు చేస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది ఈ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో, కానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నానో చెప్తున్నాను. ఇలా మేగడ తీసుకున్న దాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని సిమ్లో అయితే నెయ్యిని కాచుకోవాలండి. ఇప్పుడు వచ్చే పాలల్లో ఎక్కువ పౌడరే వస్తుంది కదండి, గోదావరి అనేదే కనిపించడం లేదు. నెయ్యి కూడా మీగడ అంత వస్తుంటే కూడా నెయ్యి చాలా తక్కువైతే వస్తుంది. ఫ్లేవర్ కోసం అయితే ఇట్లా నేను కరివేపాకు వేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం నెయ్యినైతే ఆఫ్ చేసేయచ్చండి, ఇంకా అయిపోయినట్టే. అది కమ్మటి నెయ్యి అయితే మనకి తయారైపోతుంది. ఎక్కువసేపు అయితే కూడా పట్టదండి. నాకైతే ఈ గోదావరి అంటే చాలా ఇష్టం. నెయ్యి కంటే ఎక్కువగా దీన్ని ఇష్టపడతాను నేను. కానీ ఇప్పుడైతే పౌడరే ఎక్కువ కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చే పాలల్లో. మాకైతే మేము పాల కేంద్రంలో పోయించుకుంటాము. మీగడైతే చాలా బాగా వస్తుంది. ఈ నెయ్యి అయితే నేను మా పాప కోసం అయితే స్టోర్ చేస్తున్నానండి. చాలా ప్యూర్గా ఉంది నెయ్యి మాత్రం. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.